వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెస్ట్ బెంగాల్ ఎన్నో ఏళ్లుగా రాజకీయ పోరాటాలు చూసిన నేల. కానీ ఈసారి కథ వేరుగా ఉంది. ఇది నాయకుల కథ కాదు, ఇది సామాన్యుల కథ. ఒక గ్రామం, సందేశ్ ఖాళీ. సాయంత్రం అవుతుంటే అక్కడ మహిళలు గుమిగూడి మెల్లగా మాట్లాడుకునేవారు. మాటల్లో భయం, కళ్ళల్లో బాధ, ఎవరు బహిరంగంగా చెప్పలేని కథలు. ఆ మహిళల్లో ఒకరు నిశ్శబ్దంగా ఉండిపోయే వ్యక్తి కాదు. ఒకరోజు ఆమె నిశ్శబ్దం విరిగింది. ఇంతవరకు భయపడ్డాం, ఇక కాదు అని ఆమె చెప్పింది. గ్రామం అంతా ఆశ్చర్యపోయింది. ఎవరు ఊహించలేదు ఆమె ఓటు పోరాటంలోకి దిగుతుంది అని. ఎన్నికల రోజు వచ్చింది. బ్యాలెట్ బాక్స్ ముందు నిలబడినప్పుడు ఆమె చేతులు వణకలేదు. ఎందుకంటే అది కేవలం ఓటు కాదు, అది ప్రతీకారం కాదు, న్యాయం కోసం వేసిన ముద్ర అది. ఫలితాలు వచ్చాయి. ఆమె గెలిచింది. ఆ గ్రామ నిశ్శబ్దం ఇక శబ్దమే మోగింది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దగ్గర ఒక ఇల్లు. ఆ ఇంట్లో నిశ్శబ్దం మరింత భారంగా ఉంది. ఒక తల్లి, ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఎండిపోయి ఉన్నాయి. కానీ హృదయంలో బాధ మాత్రం ఇంకా మిగిలి ఉంది. నా పిల్లకి న్యాయం కావాలి, అదే ఆమె జీవితం అయ్యింది. చాలామంది ఆమెను ఓదార్చారు. కానీ ఆమెకు ఓదార్పు కాదు, సమాధానం కావాలి. ఒకరోజు ఆమె నిర్ణయం తీసుకుంది, నేను పోటీ చేస్తాను. ప్రజలు మొదట ఆశ్చర్యపోయారు. కానీ ఆ తల్లి బాధని వారు అర్థం చేసుకున్నారు. ఎన్నికల రోజు వచ్చింది. ప్రతి ఓటు ఆమె కన్నీళ్లకు సమాధానంగా మారింది. ఫలితాలు వచ్చినప్పుడు ఆమె గెలుపు కేవలం సంఖ్య కాదు, అది ఒక సందేశం. న్యాయం ఆలస్యం అయితే ప్రజలు తీర్పు ఇస్తారు అని. ఇక మరో మూలలో ఒక చిన్న ఇల్లు. అక్కడ జీవితం చాలా సాధారణం. కలిత మాఝీ ఉదయమే లేస్తుంది, 4 ఏళ్లలో పాచి పని చేస్తుంది, జీవనం సాగిస్తుంది. రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదు, అసలు తెలియని వ్యక్తి. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం, నాకు నచ్చిన వారికి నేను మద్దతు ఇస్తాను. అందుకే ఆమెను వేధించారు, భయపెట్టారు. కానీ ఒకరోజు ఎవరు అడిగారు, భయంగా లేదా అని. ఆమె నవ్వింది. భయం ఉంటే నేను బ్రతకలేను అని చెప్పింది. ఆమె కూడా పోటీ చేసింది. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు మొదట. కానీ ప్రజలు ఆమె నిజాయితీని చూశారు. ఫలితాలు వచ్చాయి. ఆమె గెలిచింది. ఆ రోజు ఒక పని మనిషి కాదు, ఒక ధైర్యం గెలిచింది. ఈ 3 కథలు 3 జీవితాలు, కానీ ఒకటే సందేశం. ఈ 3 కథలకి సంబంధించి మనం చూస్తే, మొదటిది సందేశ్ ఖాళీలో రేఖా పాత్ర. టీఎంసీ గుండాల చేతిలో జరిగిన ఈ సందేశ్ ఖాళీ సామూహిక అత్యాచార బాధితురాలు. అదే టీఎంసీ అభ్యర్థిని 5,000 పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. నెక్స్ట్ రత్న దేబ్నాథ్, ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలి తల్లి. టీఎంసీ అభ్యర్థిని 28,000 ఓట్లకి పైగా భారీ మెజారిటీతో ఓడించారు. ఇక కలిత మాఝీ, టీఎంసీ కార్యకర్తలు నిరంతరం వేధించేవారు బీజేపీకి మద్దతిస్తున్నందుకు. అందుకే టీఎంసీ అభ్యర్థి మీద 12,000కు పైగా ఓట్లతో విజయం సాధించింది. ఈ ఆర్జీకర్ ఆసుపత్రిలో ఏం జరిగిందనేది మీకు గుర్తుంది కదా. అప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి రాజకీయం ఏంటనేది తెలుసు కదా. అందుకే ఈరోజు మమత కూడా ఓడిపోయింది. ఇందాక చెప్పాను కదా, ఈ 3 కథలు 3 జీవితాలు, కానీ ఇచ్చేది ఒకటే సందేశం అని. టీఎంసీ లాంటి ఒక శక్తివంతమైన వ్యవస్థలకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు ప్రజల ఓటు అనేది. ఆ రాత్రి బెంగాల్ అంతా ఒకే మాట మాట్లాడుకుంది, సామాన్యులు గెలిచారు. భయం ఓడిపోయింది, బాధ గెలిచింది కాదు, బాధను ధైర్యంగా మార్చిన మనుషులు గెలిచారు. ఇది కేవలం ఒక ఎన్నిక కాదు, ఇది ఒక చరిత్ర, బెంగాల్ చరిత్ర. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.